హలో నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చారు. వైజాగ్లో ప్రపంచ చరిత్ర అనే బుక్ లాంచ్ చేసిన తర్వాత మళ్ళా ఢిల్లీ వెళ్ళారు. మరి ఢిల్లీలో ఇంత కీలకమైనటువంటి మీటింగు, అలాగే కీలకమైనటువంటి సమావేశాలు ఏమున్నాయి అనే దాని మీద ఆసక్తి నెలకొంది. అయితే బుధవారం రోజు రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ప్రస్తావనల్లో ల్యాండ్ గ్రాబింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మిగతా అన్ని విషయాలు మాట్లాడారు. అమరావతి గురించి మాట్లాడారు, పోలవరం గురించి మాట్లాడారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో నెలకొన్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువగా ప్రస్తావన చేశారు కేంద్ర హోంశాఖ మంత్రితోటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. ఈ ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావడానికి అనుమతించాలనేది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కోరారు చంద్రబాబు నాయుడు గారు. దానికి అనుమతిస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపకల్పన చేసేటువంటి అవకాశం ఉంది. అది జరిగితే ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక అడ్డంగా బుక్ అయింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన అటవీ శాఖ భూములతో పాటు అసైన్ భూములు కూడా ఆక్రమించాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆల్రెడీ అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారే అదంతా చూస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ల్యాండ్ కొంత హ్యాండ్ ఓవర్ చేసుకుంది ప్రభుత్వం. దాంట్లో ఇంకా అసైన్ ల్యాండ్ ఉంది అనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. ఇవన్నీ కాకుండా మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు ఆయన పేరు మీద ఉత్తరాంధ్రలో కొన్ని వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి అని చెప్పి మరొక ఆరోపణ కూడా ఉంది. అలాగే సాయిరెడ్డి గారు ఉత్తరాంధ్రలో విశాఖను బేస్ చేసుకొని కొన్ని వందల ఎకరాలు బినామీ పేర్లతోటి రిజిస్టర్ చేయించుకున్నాడు అనేది ఇంకొక ఆరోపణ. వైవి సుబ్బారెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేటువంటి కోటరీ, తాడేపల్లి ప్యాలెస్లో ఉండేటువంటి కొంతమంది ముఖ్యులు, వీళ్ళందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి వివరాలు లేకుండా చేశారు అనేది చంద్రబాబు నాయుడు గారు తొలి రోజు నుంచి చెప్తున్నటువంటి మాట. ఈ 4 లక్షల ఎకరాలు ఎలా చేశారు కనిపించకుండా అని అంటే అసైన్ ల్యాండ్స్ లిస్టులో పెట్టారు. కొంతేమో రిజిస్ట్రేషన్ చేయకుండా హోల్డ్ చేశారు, 22A కింద పెట్టి, ఇలా రకరకాలుగా చేసి ఆ 4 లక్షల ఎకరాలని సొంత బినామీల కింద రాయించేసుకొని వాళ్ళు సొంతం చేసుకుని ఆక్యుపై చేశారు అని చెప్పి ఒక ఆరోపణ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. దానికి సంబంధించి శ్వేతపత్రాలను కూడా విడుదల చేశారు. మరొకటి ఏంటంటే జగనన్న కాలనీలో అని చెప్పేసి దాంట్లో ఒక పెద్ద కుంభకోణం కూడా జరిగింది. దీని మీద ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు, ప్రజావేదిక పెట్టి ప్రజావాణిని తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కంప్లైంట్స్లో దాదాపు 3 లక్షల పైగా కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ కంప్లైంట్స్లో దాదాపుగా 70% కంప్లైంట్స్ ల్యాండ్కి సంబంధించినటువంటి ఫిర్యాదులే. వీటికి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఉంది. దానికి కారణం ఏంటంటే 2024 ఎన్నికల సందర్భంగా ప్రధానమైనటువంటి అస్త్రం ఏంటంటే కూటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి పట్టాదారు పాస్ పుస్తకం ఇష్యూ చేయటం, దానికంటే ముందు రీసర్వే చేయటం, ఆ రీసర్వేలో కొన్ని భూముల్ని హోల్డ్ చేయటం, ఆ భూముల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సొంతం చేసుకోవడం, ఇది జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ దీని అంతటిని సరిచేసి ఎవరి భూములు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఒక అసైన్ ల్యాండ్స్ లేదంటే గ్రామ కంటాలు, అటవీ భూములు, దేవాలయ భూములే కాదు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూములు కూడా లాక్కున్నారు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అభిప్రాయం. దానికి సంబంధించి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దాని మీద ఇప్పటికే సిసోడియా గారు లాంటి సీనియర్ ఐఏఎస్లు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత భూమి మాయమైపోయింది, ఎంత భూమి ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది అనేది కూడా అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, చంద్రబాబు గారే చెప్తున్నారు.
తవ్వే కొద్దీ ఎంత అవినీతి జరిగింది, ఎన్ని అక్రమాలు జరిగాయో కూడా అర్థం కావట్లేదు అనేటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే సీనియర్ పొలిటీషియన్ ఆయన ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కనుక తీసుకొస్తే ఎవరైతే ల్యాండ్ని కబ్జా చేశారో, ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకొని రిజిస్టర్ చేయించుకున్నారో, ప్రైవేట్ వ్యక్తుల నుంచి లాక్కొని కబ్జా చేశారో వాళ్ళందరి భరతం పట్టడానికి అవకాశం ఉంది. అందుకే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనే దాన్ని తీసుకురావాలి, దానికి అనుమతించండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. ఇదొకటి. రెండు, ఢిల్లీలో మద్యం స్కామ్ జరిగింది. దానికంటే అత్యంత పెద్ద స్కాము ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి చెప్పినటువంటి మాట ఢిల్లీలో. ఇది వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మద్యం కుంభకోణం మీద కనుక విచారణకు ఆదేశిస్తే అసలు మద్యం కుంభకోణంలో ఏం జరిగింది అనే దాని మీద శ్వేతపత్రం చంద్రబాబు గారు విడుదల చేశారు. దానికి సంబంధించి దాదాపు 25 నుంచి 30,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటిది ఆయనే చెప్తున్నారు. మరి దాన్ని నిరూపించి శిక్షించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పర్మిషన్ తీసుకున్నారు. ఈ రెండు అంశాలని ప్రత్యేకించి ప్రస్తావించారు అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి వీటిని కనుక సీరియస్గా తీసుకొని చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మీరు చట్టం పరిధిలో మీరు విచారణకు ఆదేశించండి అని చెప్పి కనుక సంకేతాలు కనుక వస్తే కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణకు ఆదేశించడం అవకాశం ఉంది. ఈ రెండు అంశాలే చాలు. ఒకటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, రెండు మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం. ఈ రెండింటి మీద కనుక విచారణకు ఆదేశించడానికి గ్రీన్ సిగ్నల్ కనుక లభిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు డజన్ల కొద్దీ దొరికేటువంటి అవకాశం ఉంది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద. అలాగే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మద్యాన్ని తయారు చేసినటువంటి కంపెనీలు ఏవి, ఆ డిస్టిలరీలకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఆ డిస్టిలరీ ఎవరివి, ఎందుకు బ్రాండ్ ఉన్నటువంటి మద్యాన్ని కాకుండా నాన్ బ్రాండ్ వేసి ఎందుకు ఈ మద్యాన్ని అమ్మారు, వీటన్నిటి మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అది జరిగితే నేరుగా తాడేపల్లికి వెళ్ళినటువంటి ఈ ట్రక్కులు ఏదైతే ఉన్నాయో ఆ ట్రక్కుల వ్యవహారం అంతా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఢిల్లీలో ప్రస్తావిస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు, నరేంద్ర మోడీ గారిని కూడా కలవబోతున్నారు, మిగిలినటువంటి కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. అయితే నరేంద్ర మోడీ గారితో జరిగేటువంటి మీటింగ్ అత్యంత ఇంపార్టెంట్. అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తే రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో అరెస్టుల పర్వం పెద్ద ఎత్తున అనూహ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. నిజంగా అలాంటి పరిస్థితి వస్తుందనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో ఉండేటువంటి ప్రయారిటీ ఏ విధంగా ఉంది, ఎంత మేరకు ఉంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసేసి బయటకు వచ్చారని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుదుళ్ళు ఢిల్లీలో కదిలాయి, అందుకే ఆయన బయటకు వచ్చారని చెప్పి కొంతమంది భావిస్తూ ఉన్నారు. అదే కనుక నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా విచారణకు ఆదేశించడానికి ఢిల్లీ సంకేతాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారికి స్వేచ్ఛనిచ్చి విచారణకి ఆదేశించాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేటువంటి సంకేతాలు ఇస్తారా, లేదంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఢిల్లీ బీజేపీ పెద్దలకు ప్రేమతో కూడినటువంటి వ్యవహారాలు ఉన్నాయా? ఏమనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయం ఏంటి తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.